3 రోజుల్లో 565 కోట్ల లిక్కర్ లిఫ్ట్. మొత్తం మీద లిక్కర్ న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం 565 కోట్ల లిక్కర్ వస్తుందంట. డిపోల నుంచి వైన్స్ బార్లకు భారీగా తరలింపు. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోలు. రాత్రి 12 గంటల దాకా తెరిచి ఉంచుతారట బార్లు, రెస్టారెంట్లు, వైన్స్లు. ఏంది కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కర్ స్టాక్స్ ను వైన్స్ బార్లు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి. ఆదివారం మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ లిక్కర్ స్టాక్ పంపిణీ చేసేందుకు వాటిని ఓపెన్ పెడుతున్నారు. 3 రోజుల్లోనే అంటే ఈ నెల 26, 27, 28 తేదీలోనే రూపాయలు 565 కోట్ల మద్యం డిపోల నుంచి స్టాక్ వైన్ షాపులు బార్లకు చేరింది. శనివారం ఒక రోజే ఈ అమ్మకాలు 180 కోట్లకు రీచ్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. 120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఇయర్ ఎండ్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఈవెంట్లకు లిక్కర్ తో కూడిన పర్మిషన్ ఉంటాయి. దీంతో భారీగా లిక్కర్ బీర్లు అవసరం పడతాయి. మొత్తం మీద నో స్టాక్ అనే బోర్డు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నట. ఇగో రాత్రి 12 గంటల దాకా అంటే తాగు, ఊగు, బండ్ల మీద నడుపురు, యూత్ కు అట్లా చేస్తారు. మళ్ళా పోలీసు వాళ్ళది మళ్ళీ పెట్రోలింగ్ చేయడం, లేకపోతే తాగే వాళ్ళ మీద అరికట్టడం కోసం మళ్ళీ బ్రీత్ ఎనలైజర్ పెట్టడం. అంటే ఈ 9 గంటలకు 10 గంటలకు బంద్ చేస్తే అయిపోతుంది కదా. గాంధీ జయంతి నాడు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఈ వైన్స్ లను మూసేస్తుందో, న్యూ ఇయర్ రేపనంగా 31st రోజు మూసివేస్తే 100% ప్రమాదాలు మనం అరికట్టవచ్చు. ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. 31 తారీఖు వైన్స్ లన్నీ బంద్ చేసి బార్లు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇవ్వకపోతే ఏ కిడ్నాపులు ఉండవు, ఎవరి మీద అఘాయిత్యాలు ఉండవు, ఎక్కడ యాక్సిడెంట్లు ఉండవు, రోడ్డు ప్రమాదాలు ఉండవు. ఇది గమనించాలి.